అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ మద్యం కేసులో తంబలపల్లి కోర్టుకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన ఎక్సైజ్ పోలీసులు. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఉద్యమాలతోనే మదనపల్లి జిల్లా సాకారమైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్. మదనపల్లి జిల్లా సాకారం కావడంతో ఎమ్మెల్యే షాజాన్ బాషా పాత్ర కీలకం. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఇంద్రానగర్ టీడీపీ నాయకులు. ఎయిడ్స్ నియంత్రణలో అందరిది బాధ్యత. ఆర్ఆర్ఎస్ సంస్థ వారిచే ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ. అన్నమయ్య జిల్లా పోలీస్ కుటుంబాలకు ఆరోగ్య భరోసా పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లే ఐపీఎస్ మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సంక్షేమమే జిల్లా పోలీసు శాఖకు ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందికి వారి కుటుంబాలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వెల్ఫేర్ ఆసుపత్రి కేవలం భవనం కాదు, మా సేవా యోధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తీసుకున్న మొదటి ఆరోగ్య భరోసా అన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు మరియు అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. తరచుగా ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన డిఎంహెచ్ఓ రాయచోటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి లక్ష్మీ ప్రసాద్, డాక్టర్లు రామరాజు, రాధిక, అబ్దుల్ లతీఫ్, ఏఏఓ జె త్రినాథ సత్యం, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసు జోగి బ్రదర్స్ సంబంధం ఉందంటూ కేసు నమోదు కావడంతో నేడు జోగి బ్రదర్స్ ను తంబలపల్లి కోర్టుకు ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. మొలకల చెరువు పోలీస్ స్టేషన్ లో జోగి బ్రదర్స్ 5 కేసు నమోదు కావడంతో నేడు తంబలపల్లి కోర్టుకు హాజరయ్యారు. జోగి బ్రదర్స్ రాక సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు తంబలపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి, సిపి వేణుగోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కోర్టు ఆవరణానికి చేరుకున్నారు. కొంచెం దూరం తీసుకొస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఆర్డీఓ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు జిల్లా కేంద్రం రాయచోటి అభివృద్ధి గురించి జిల్లా అధికారులు మరియు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశమైన రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రం రాయచోటిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు మరియు అన్ని మండలాల ఎంఆర్ఓలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నేడు ఇంద్రనగర్ షాదీ మహల్ నందు వెంకటేశ్వర ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ సభ్యుల సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ పథకాలను గ్రూప్ సభ్యులు సద్వినియోగం చేసుకునే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లి జిల్లా సాకారం కావడంలో టీడీపీ నాయకుడు నౌషద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా చిత్రపటాలకు పూలమాల వేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాత్ర కీలకమని, జిల్లా కోసం 100 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన షాజహాన్ బాషా మదనపల్లి ప్రాంతం 12 లక్షల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ప్రకటించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఓ తులసి, ఆర్పీలు అమెజాన్, మల్లిక, కృష్ణవేణి, జాఫరునిసా, గౌస్ బాషా, రజనీ తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సమావేశం ఏర్పరచడం ఏమనగా గవర్నమెంట్ సంబంధించిన సూర్యఘర్ పథకం గురించి చెప్పడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. సూర్యఘర్ సోలార్ మీకు ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏమంటే ఫస్ట్ సబ్సిడీ ఫ్రీగా ఉంటుంది. బీసీ, ఓసీ వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందించడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఖర్చు వచ్చి 22,20,000, డౌన్ పేమెంట్ వచ్చి 22,000 కట్టాలి. దాని తర్వాత మీరు సబ్సిడీ వచ్చి 1,98,000 మీ అకౌంట్లోకి పడుతుంది. ఫస్ట్ అమౌంట్ సబ్సిడీ 1,98,000 ఇస్తారు. డౌన్ పేమెంట్ ఇప్పటికి పూర్తయినాయి. మదనపల్లి జిల్లా కావడంతో దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు మదనపల్లి జిల్లాకు కావడం కోసం ఎన్నో అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నోసార్లు మంత్రి నారా లోకేష్ బాబుతో అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో సమావేశాల్లో మదనపల్లి జిల్లా కావాలని చెప్పి కొట్లాడటం జరిగింది. ఇప్పటికీ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని బాషా అన్న గారు మన పిల్లల కోసం, మన భవిష్యత్తుల కోసం పోరాడి జిల్లా తేవడం జరిగింది. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సమావేశం ఏర్పరచడం ఏమనగా గవర్నమెంట్ సంబంధించిన సూర్యఘర్ పథకం గురించి చెప్పడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. సూర్యఘర్ సోలార్ మీకు ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏమంటే ఫస్ట్ సబ్సిడీ ఫ్రీగా ఉంటుంది. బీసీ, ఓసీ వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందించడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఖర్చు వచ్చి 22,20,000, డౌన్ పేమెంట్ వచ్చి 22,000 కట్టాలి. దాని తర్వాత మీరు సబ్సిడీ వచ్చి 1,98,000 మీ అకౌంట్లోకి పడుతుంది. ఫస్ట్ అమౌంట్ సబ్సిడీ 1,98,000 ఇస్తారు. డౌన్ పేమెంట్ అనుకోద్దండి. బాడిగింటికి మళ్ళీ మనం ఫిట్ చేయాలంటే మీరు వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ తీసేకి కాదు కాబట్టి బాడిగింటికి లేదని చెప్తున్నాం. సొంత మిల్లు వాళ్ళు కూడా మీరు 10 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఏదైనా మీరు చేంజింగ్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మీకు ఆ సంబంధించిన కాస్ట్ ఇప్పడానికి సంబంధించిన లేబర్ ఛార్జెస్ ఒక్కటి పే చేసుకుంటే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా సోలార్ తీసుకొని వెళ్ళొచ్చు. అదైతే ఇబ్బంది లేదు. సోలార్ క్వాలిటీగా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత వచ్చి వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఏమన్నా ఒక ప్యానెల్ ఏదైనా పోయిందనుకోండి సోలార్ సంబంధించి ఓన్లీ ప్యానెల్ మాత్రమే మార్చిస్తారు. కొంతమంది మొత్తం ఎక్కడైతే వెళ్ళిందో అది మాత్రం మార్చిస్తారు. కానీ వీళ్ళైతే కనుక మొత్తం టోటల్ ప్యానెల్ మొత్తం చేంజ్ చేసిస్తారు, రీప్లేస్ చేసిస్తారు. అదొక ఆప్షన్ వీళ్ళ దగ్గర ఇంకోటి బాగుంది. అలాగే మీకు సబ్సిడీకి సంబంధించి చాలా వరకు మనకు ఇక్కడ ఎన్నో వాళ్ళు ఏ బ్యాంకులో ఉన్నారు మా అకౌంట్స్ మీ గ్రూప్ సంబంధించి గ్రామీణ బ్యాంక్ ఉంటారు, ఇండియన్ కక్కూన్ మార్కెట్ 2 బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఈ 2 బ్యాంకులకు సంబంధించి మీకు మనం 2 lakhs రూపీస్ 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి అనేది ఉంటుంది. మీరు మామూలుగా ఏ పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల పైన తీసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి 1,89,000 రూపాయలు లోన్ మీకు ప్రొవైడ్ చేసి మిగిలిన 10% ఛార్జెస్ అంటే మనం ఏ వస్తువు కొన్నా
మనము డౌన్ పేమెంట్ ఛార్జెస్ అనేది ఉంటాయి కదా, ఫోన్ కొనండి, ఏదన్నా ఫ్రిడ్జ్ కొనండి, ఏదన్నా వచ్చింది. సో మీకు క్వాలిటీ పరంగా బయట చాలామంది సోలార్ చేసుకున్నారు, కానీ మేమేమంటే డైరెక్ట్ మాకు గవర్నమెంటే మాకు చెప్పింది కాబట్టి మీకు ప్యానెల్స్ దగ్గర నుంచి సర్వీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను మీకు టాప్ క్వాలిటీ సర్వీసే మేము ఇస్తాము. సో ఇంతకుముందు అన్న చెప్పినట్లు మొత్తం ప్రోడక్ట్ కాస్ట్ 2,20,000 అవుతుంది. దీంట్లో యూనియన్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందంటే అక్కడ మీకు 1,98,000 లోన్ వస్తుంది. మిగతా అన్ని బ్యాంకులు మీకు 1,89,000 లోన్ ఇస్తాయి. ఈ అమౌంట్కి మీకు గవర్నమెంట్ నుంచి 78,000 సబ్సిడీ పడుతుంది. ఈ మొత్తం లోన్ అమౌంట్లో అది మైనస్ అయిపోగా మిగతా దానికి మీరు ప్రతి నెల ఈఎంఐ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ప్రతి నెల కరెంటు బిల్ అనేది సోలార్ పెట్టుకున్న దగ్గర నుంచి మీకు కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ అవుతుంది. కరెంట్ బిల్ అనేది మీకు రాకుండా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఉద్యమకారుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది. అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అదే రోడ్లపై అనేక పోరాటాలు, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, నిర్బంధనలో అరెస్టులకు, కేసులకు భయపడలేదని వీరు తెలిపారు. బందెల గౌతమ్ కుమార్, యమల సుదర్శనం మాట్లాడుతూ ప్రజా పోరాటాలను, ప్రజాభిప్రాయాలను పెడచెవిన పెడితే ఎలాంటి గతి పడుతుందో వైసీపీ రుచి చూసిందని, మదనపల్లి జిల్లా అభివృద్ధిలో ఎలాంటి వెనుకంచ లేకుండా చేయాలని వీరు సూచించారు. భవిష్యత్తులో మదనపల్లి జిల్లా అభివృద్ధి జేఏసీ ఏర్పాటు చేసి మరిన్ని సమస్యలపై స్పందిస్తామని వీరు తెలియజేశారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు, సిపిఐ కృష్ణప్ప, మురళి, సంబా, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ జేఏసీలో పాల్గొన్న శాసనసభ్యులు షాజాన్ బాషా, మాజీ శాసనసభ్యులు దోమలపాటి రమేష్, జనసేన నాయకులు రామ్దాస్, మదనపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని ప్రారంభించిన పీటీఎం శివప్రసాద్, ఎంఆర్పీఎస్ నరేంద్రలు కలిసి పోరాటం చేస్తే మదనపల్లి జిల్లా సాకారం అయిందని, మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి పోరాట సాధించిందని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అంబేద్కర్ సాక్షిగా ఎన్నో పోరాటాలకు సాక్షిభూతకంగా నిలిచిన అంబేద్కర్ సర్కిల్లోనే విజయోత్సవ సభ నిర్వహించడం సంతోషకరమని వీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్, మాల మహానాడు నాయకులు గుండా మనోహర్, పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ కార్యకర్తలు, మదనపల్లి ప్రజలు, యువత పాల్గొన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ రోజు పాలపక్షంలో ఉన్నారు, మీరు శాసనసభలో ఉన్నారు. కాబట్టి నేను మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మదనపల్లి మెడికల్ కళాశాలలో ప్రైవేట్ ఫారం చేయొద్దు, ప్రభుత్వం నాపాల్సిందిగా నేను మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క మదనపల్లి యొక్క జిల్లాను సాధించడం కోసం జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీతో తరపున ప్రతి రోజు ఉద్యమాన్ని కొత్త పుంతలు నొక్కించాం. ఏ పార్టీకి భయపడలేదు, ఏ భయపడలేదు, ఏ కోర్టుకి భయపడలేదు. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ మదనపల్లి జిల్లా సాధించుకున్నాం. ఈ సాధించుకున్న జిల్లాను కూడా నేను చెప్తా ఉన్నా, జిల్లా అయిపోయింది, ఇక్కడ అభివృద్ధి మేము ఏమి చేయము, మెడికల్ కళాశాలని వదిలేస్తామని చెప్తే మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి జారీ చేస్తా ఉన్నా. మెడికల్ కళాశాల చేసి ఫామ్ చేస్తాం. నేను చెప్తా ఉన్నా, మరొకసారి మెడికల్ కళాశాలను సాధించుకునేంత వరకు మీరు అనుకోవచ్చు, ఒకవేళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ మదనపల్లి జిల్లా సాధన కోసం అని చెప్పి జిల్లా సాధన జేఏసీగా అనేక వందల రోజులు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు మదనపల్లి జిల్లా ప్రకటించాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం మా పోరాటాలను చిన్న అంబేద్కర్ సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇదే మీద ఇదే గడ్డ మీద మదనపల్లి జిల్లా కోసం 2 సంవత్సరాల పైచిలకు పోరాటాలు చేశాం. అంబేద్కర్ సాక్షిగా ఇదే పోలీస్ స్టేషన్ ముందు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అంబేద్కర్ సాక్షిగా మా ఇళ్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఉద్యమాల్లో పాల్గొనకుండా విభజన జరిగిన తర్వాత వెంటనే
కడపలో ఉన్నటువంటి ఆ రోజు రాజకీయ నాయకులు భాగంగా ఉండడం వల్ల కడపకు ఆ రోజు జిల్లా పోవడం జరిగింది. తర్వాత మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే పరిస్థితుల్లో మదనపల్లి కాకుండా చిత్తూరు రాజకీయ నాయకులు భాగంగా ఉండడం వల్ల చిత్తూరుకు అక్కడ జిల్లా పోవడం జరిగింది. కాకపోతే ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి 11 లక్షల మంది ముక్తఖండంతో అదే 633 రోజులు ప్రతి ఒక్కరూ కారణం భారతదేశంలోనే ప్రముఖ చరిత్ర కలిగిన మదనపల్లి ఈ రోజు జిల్లా సాధించుకున్నందుకు మదనపల్లిలోని రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మదనపల్లి కావాల్సిన ప్రతి ఒక్క అంశంలోనూ అభివృద్ధి పరంగా పోకపోతే ప్రభుత్వ ఆసుపత్రి పీపీ విధానం అంటారు, మెడికల్ కాలేజీని పీపీ గవర్నమెంట్ మాత్రమే నిర్వహించాలి, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలి, రోడ్లు మౌలిక వసతులు చాలా ఉన్నాయి, జిల్లా అయినంత మాత్రాన ఇల్లు కానీ పండుగ అవసరాలు కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఎన్ని సంవత్సరాలు ఈ జిల్లా మదనపల్లిలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే హైయెస్ట్ సబ్ డివిజన్ ప్రాంతం 32 మండలాలు ఉన్న ఈ సబ్ డివిజన్ ప్రాంతం 100 అడుగులు కూడా గుంతలేనటువంటి రోడ్డు లేదు. దీన్ని డెవలప్ చేయండి, మాస్టర్ ప్లాన్ వచ్చింది, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని మదనపల్లికి జిల్లా ఇచ్చినంత మాత్రాన మదనపల్లి జిల్లా ఏదో అభివృద్ధి చెందుతుందంటే అవంతా అవాస్తవాలు. ఒక పక్క బీటీ కళాశాల ఉంది, గత ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం చేస్తే 11 ఎకరాల 85 సెంట్లు సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు విజయంలో పాలు పంచుకొని విజయానికి చేయూతనిచ్చాయి. అంతేకాకుండా ఇది ఒకవైపు అయితే యుద్ధం కొనసాగుతూ ఉంటే మరి ఎన్నికల్లో చెప్పాం, గతంలో మేమందరం చెప్పాం, వైసీపీ నువ్వు మదనపల్లి జిల్లా చేయకపోతే నీ అందు చూస్తాం. అంబేద్కర్ వర్షంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీలో ఇచ్చారు, మినీ మహానాల్లో హామీ ఇచ్చారు, ఆ హామీ ప్రకారమే వచ్చింది తప్ప ఎవరు న్యాయపాలిస్తానో లేదంటే ఎవరు ఒత్తిడితోనో వచ్చినటువంటి జిల్లా కాదు. మదనపల్లి జిల్లా ఉద్యమకారుల పోరాట పట్టంగానే ఈ జిల్లా రూపాంతరం జరిగింది. మదనపల్లి జిల్లా కురవంక పంచాయతీలో గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంగళవారం కురవంక వార్డు సభ్యులతో కలిసి పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేసి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు కృష్ణమూర్తి, నాగరాజ మాట్లాడుతూ కురవంక గ్రామ పంచాయతీలో 12 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వీధి లైట్లు, బిల్ కలెక్షన్, వాటర్ మ్యాన్ తో కలిపి 2 ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంగా గ్రామ సర్పంచ్ అడిగితే సెక్రటరీని అడగమన్నారు. ఇక్కడ పనిచేసిన సెక్రటరీ సస్పెండ్ అవడంతో కురవంక పంచాయతీలో సెక్రటరీ లేక వేతనాలు అందటం లేదని తెలిపారు. వెంటనే పంచాయతీ సెక్రటరీ నియమించాలని ఎంపీడీఓను కోరారు. ఇక్కడ సస్పెండ్ అయిపోయింది, కానీ కోళ్లబైలుకి సస్పెండ్ అయిన సెక్రటరీ మిగతా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నప్పుడు వేరే సెక్రటరీకి బీగాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయమ్మ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి తాళాలు కానీ అన్న రూమ్కి కూడా బీగాలు వేసుకొని సొంత ఇల్లు మాదిరి సొంత ఆస్తి మాదిరిని బీగాలన్నీ వేసుకొని పోయి ఇంట్లో కూర్చుందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పై అధికారులు, మన ఎంపీడీఓ గారు అయితేమి, డిఎల్డిఓ గారు అయితేమి, డిఎల్పిఓ గారు అయితేమి, ఎవరైతేనేముంది రోజు అడుగుతున్నాం ఎంపీడీఓ గారిని అందరినీ, అయ్యా మాకు సెక్రటరీ లేదు, మాకు జీతాలు లేవు, మా వాళ్ళు కష్టపడి వాననక ఎండనక కష్టపడుతున్నారు, 2 నెలలుగా జీతాలు లేనప్పుడు రూమ్ బాడీలు కట్టుకోలేక పిల్లోళ్ళకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి మా వాళ్ళకి ఏర్పడుతోంది. ఇలాంటి కార్మికుల యొక్క కష్టాన్ని ఒమ్ము చేయొద్దండి. కార్మికుల యొక్క కాపాడితే కార్మికులు బాగుంటే దేశం బాగుంటుంది, మన గ్రామ పంచాయతీ కూడా బాగుంటుంది. ఈరోజు గ్రామ పంచాయతీ బాగుండాలంటే గ్రామ కార్యదర్శి బాగుండాలా, సర్పంచ్ బాగుండాలా. సర్పంచ్ ఏమో బాగున్నారు, కార్యదర్శి లేదు. కార్యదర్శి లేదంటే ఏమంది, సస్పెండ్ అయ్యిండే అమ్మాయి బీగాలు వేసుకొని ఎత్తుకొని తన సొంత ఆస్తి మాదిరి చేస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఇన్నాళ్ళు మేము అడుగుతున్నాం, లాస్ట్ వీక్ కూడా వచ్చి అడిగినా నేను, ఏం సార్ మాకు ఇయరా అని.
లేదు వచ్చేస్తున్నారు ఒక రోజులో అంటారు. ఒక రోజులో వచ్చేస్తానని చెప్తే నిన్న కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కాడికి వస్తే అక్కడ ప్రెసిడెంట్ తాత్కాలికంగా ఒక సెక్రటరీని తెచ్చినారు. అది ఎవరిని? ప్రెసిడెంట్ వేరే జిల్లాకు పోయిండే సెక్రటరీ గిరిధర్ నాయక్ అని వేరే జిల్లాకు ప్రమోషన్ మీద పోతే అతన్ని మేడం ముందర చూపించేదానికని సెక్రటరీని తెచ్చినారు. కానీ ఇక్కడ ఉన్నాడు మా పంచాయతీలోనే జీతం తీసుకుంటూ వేరే పంచాయతీలో వర్క్. స్థానిక ఆర్ఆర్ఎస్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏపీఎస్, ఏసీఎస్ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ నియంత్రణ వారి సహకారంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మరియు మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల వారితో కలిసి హెచ్ఐవి ఎయిడ్స్ 1097 టోల్ ఫ్రీ నెంబర్ కు 2017 యాక్ట్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మహిళా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో విద్యార్థుల యొక్క సహకారం అలాగే వారి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ విద్యార్థులతో ర్యాలీ మరియు ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిబ్బంది, మహిళా కళాశాల సిబ్బంది, జనచేతన స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మరియు ఆర్ఆర్ఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జయన్న, మేనేజర్ పురుషోత్తం, ఎంఈఏ పల్లవి, ఏఎన్ఎం శ్వేత, ఓఆర్డబ్ల్యూలు జనార్దన్ మరియు కిరణ్, పిఈలు రెడ్డి భాష, ప్రసాద్ మరియు తేజ పాల్గొనడం జరిగింది. బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ అరికట్టడంలో ముందుంటానని డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మాట ఇస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు, తోటి వారికి హెచ్ఐవి పట్ల అవగాహన కలిగించేందుకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు స్కాలర్షిప్స్ విభాగం వారు యూనివర్సిటీ విద్యార్థులకు విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా లభించే విద్యా రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ రుస్తుం ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వం అందిస్తున్న విద్యా రుణాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యా లక్ష్మి పోస్టర్ ద్వారా రుణ దరఖాస్తు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండటంతో పాటు విద్యను నిరవధికంగా కొనసాగించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలిపారు. విద్యా లక్ష్మి పోస్టర్ ద్వారా ఒక్కో విద్యార్థికి 7.5 లక్షల రూపాయల వరకు ఎలాంటి గిరవు లేకుండానే ఆధార్, పాన్ మరియు మంచి సిబిల్ స్కోర్ ఆధారంగా విద్యా రుణాలు పొందవచ్చని వివరించారు. విద్యార్థులకు ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు యూనివర్సిటీ యాజమాన్యం, బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ విభాగాధిపతి డాక్టర్ ఆతహర్ సమీనా ఖాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బిట్టులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.